మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తొందరపడి నేనొక్క అడుగైనా ముందుకు వేసినా తన జీవితం ఎన్ని అడుగుల వెనక్కి వెళుతుందో నా ఊహకు కూడా అందడం లేదు. అందుకే మీ అమ్మగారు మురారి గారు వాళ్ళ నిర్ణయం చెప్పినప్పుడు నేను మౌనం వహించడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ఒకటి నిజం, ఏం జరిగినా దైవ నిర్ణయం అవుతుంది. ఆ దైవం ఎలా నడిపించాలనుకుంటుందో అలాగే నడిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే రాధా. నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కాని ఆ దైవం మరోలా రాత రాసిందని ఊహించలేకపోయాను. ఆ క్రమంలో నేను నీ విషయంలో తప్పులు చేశాను. కాని చివరికి ఏం జరిగింది? నువ్వు నా తమ్ముడు ఒకటవుతున్నారు. నా కూతురు ఒంటరిదవుతుంది. చూడండి జయప్రద గారు, చెప్పాను కదా ఏదీ నా చేతుల్లో లేదని. మేము వెళ్తున్న అమ్మవారి గుడి ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు అని మీ అమ్మగారే చెప్పారు కదా. అక్కడ ఆ తల్లినే కోరుకుంటాను. నా జీవితానికి గమనమేంటో చూపించమని అడుగుతాను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నడిపించమంటాను. నా పాపకి ఏ లోటు రాకుండా కాపాడుకునే శక్తి నాకివ్వమని ఆ తల్లిని వేడుకుని ఉయ్యాల కడతాను. అప్పుడు ఆ తల్లి నిర్ణయం ఏంటన్నది ఆవిడే తీసుకుంటుంది. జరిగేదేది నా చేతుల్లో లేదు అని మీకు చెప్పడానికి మాత్రమే వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను రాధా. కాని అమ్మని కదా, నా కూతురి జీవితం ఏమవుతుంది అన్న బాధ కూడా నాలో ఉంటుంది. కాని అమ్మవారి మీద భారం వేశావు కదా, ఆ తల్లి ఎలా నడిపించాలో అలాగే నడిపిస్తుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నీలిమా, త్వరగా రావే. వస్తున్నాను బామ్మా. ఏంటే మీ అన్న ఎక్కడా? అదిగో వస్తున్నాడు. ఏంట్రా, పండగ నాడు దండ ఖర్చని వెనకటికెవడో ఏడ్చాడంట. అలా ఉంది నీ మొహం. అమ్మమ్మా, గుడికి వెళ్తూ ఉంటే ఏంటా మాటలు? లేకపోతే ఏంటే, చూడు సర్వం కోల్పోయిన వాళ్ళ మొహం ఎలా పెట్టుకున్నాడో. కొత్తగా పెళ్ళైన వాడు ఎంత హుషారుగా ఉండాలి. అమ్మా, ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాక అన్నీ మారతాయని అందరం అనుకుంటున్నాంగా. ఆ తల్లి అన్నీ చూసుకుంటుంది. మన కార్తీక్ ఆనందించేలా ఆవిడే చూసుకుంటుంది. మరే ఆ అమ్మవారి దయవల్ల అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఒసే నీలిమా, ఆ ఉయ్యాల కట్టే ముందు నీ మనసులో ఉన్న కోరికని ఆ తల్లికి బలంగా చెప్పుకో. గట్టిగా కోరుకో, కరుణించి తీరాలని వేడుకో. అప్పుడే ఆ ఉయ్యాల కట్టు. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మీరేమనుకున్నారు? అదేరా, ఇంకేమనుకుంటాము? నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. నీ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటాము. ఇలా మొహం మార్చుకుని ఉండకుండా ఎప్పుడు హ్యాపీగా ఇదివరకు బానుతో ఎలా ఉన్నావో అలా ఉండాలని కోరుకుంటాం. అదే కదా మేమందరం కోరుకునేది. దాన్నే దండం పెట్టుకోమన్నాను. అంతే కదా. సరే, ముందు బయలుదేరుతున్నారు కదా, వెళ్ళరండి. అంతా మంచి జరుగుతుంది. బాబు, ఇక మేము వెళ్ళొస్తాం. ఆఫీసులో విషయాలు అవన్నీ నేను చూసుకుంటాను మావయ్య. మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు, మేము బయలుదేరుతాం. వెళ్ళరండి. అమ్మా, బయలుదేరుతాం. జాగ్రత్త. సరే, వెళ్ళొస్తాం. బాయ్ మా. అమ్మా దుర్గమ్మ తల్లి, నువ్వే కరుణించమ్మా. నా కార్తీక్ మళ్ళీ ఇదివరకులా ఉండాలని కోరుకుంటున్నాము. అలా ఉండేలాగా చేసి
వాడి జీవితంలో ఉన్న జంటతో సంతోషంగా ఉండేలాగా నువ్వే చూడు తల్లి. రాధా, పాప నాకివ్వు, నేను ఎత్తుకుంటాను. పర్వాలేదు, నేను ఎత్తుకుంటానులే. నువ్వు అమ్మవే కదా, ఎప్పుడూ నీ దగ్గర ఉంటుంది. కానీ నేను పిన్నమ్మని, అప్పుడెప్పుడైనా నా దగ్గర ఉండాలి. ఇలా ఇవ్వు. వెళ్ళొస్తానండి. మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరండి. చూడు జయ, వెళ్లేది మంచి కార్యక్రమం గురించి. అక్కడికి వెళ్ళాక ఆ తల్లికి ముక్కు చెల్లించుకుని ఉయ్యాల కడితే రాధకి తన గతం గుర్తొస్తుంది. ఈ ఇంట్లో మళ్లీ సంతోషం వస్తుంది. ఆ తల్లి అలా కరుణించాలని అందరం కోరుకుందాం. నువ్వు జాగ్రత్త, మేం వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. పదండి. పదరాదా, వస్తావమ్మా. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేతి దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. మావయ్య, ఈ గుడి నిజంగా చాలా బాగుంది కదా? అవును, ఇక్కడ అడుగు పెట్టగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. ఇదంతా అమ్మవారి మహిమనుకుంటాను. కిట్టయ్య, ఈ తల్లి గురించి చాలా మంది చెప్పుకుంటారు. అంతవరకు ఎందుకు, ఇక్కడ వరకు వచ్చి మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఈ తల్లి సన్నిధికి రావాలంటే అదృష్టం ఉండాలి. ఇక్కడికొచ్చి మొక్కుకున్నారు అంటే జరిగి తీరుతుంది. ఎలాంటి చిక్కుమున్నైనా ఆ తల్లి విడదీస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఆ తల్లి మారుస్తుందని అందరూ విశ్వసిస్తారు. అలా ఎంతో మందికి జరిగింది కూడా. ఈ అమ్మవారి దయవల్లైనా నేనేంటో నాకు తెలిసేలా చేస్తే ఆ తల్లికి రుణపడి ఉంటాను. ఇన్ని రోజులు ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ ఎక్కడ ఏ ఫలితం కనిపించలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే ఆ తల్లి కరుణే అని నేను నమ్ముతున్నాను. నా భవిష్యత్తు మాట ఎలా ఉన్నా, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ముందు నేనేంటో తెలుసుకోవాలి, నేనెవరో నాకు తెలియాలని మరింత బలంగా కోరుకుంటున్నాను. ఈ తల్లి సన్నిధిలో ఆ నిజాలు తెలిసి నా గతం నాకు గుర్తొస్తే బాగుంటుందని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పదండి. కార్తీక్, ఇంకెంతసేపు పడుతుంది? నావిగేషన్ ఎంత చూపిస్తుందిరా? టెంపుల్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నాన్న. సరేరా, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అలా వెళ్ళిపోతాం. దేవమ్మ గుడి గురించి చెప్పిన దగ్గర నుంచి ఆ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. అక్కడికెళ్తే జీవితంలో తప్పకుండా ఒక అద్భుతం జరుగుతుందని దేవమ్మ చెప్పింది. చెల్లెమ్మ, మన పిల్లల ఆనందం కంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పు? నా కూతురు అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆనందంగా జీవితాన్ని సాగించాలనే కదా మనమందరం కోరుకునేది. ఆ తల్లి దయ వల్ల అది జరుగుతుందనే నమ్మకం నాకుందమ్మా.
అమ్మవారి గురించి అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు. ఆవిడ మహిమ వల్ల నా కార్తీక్ ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాగా చూస్తే అది నాకు చాలు. ఈ తల్లి గురించి ముందే తెలుసుంటే నా భాను గురించి నేను కోరుకునేవాణ్ణి. అప్పుడు నా భాను నాకు దూరం అయ్యేది కాదేమో, ఆ అమ్మవారే నాకు చూపించేదేమో. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధివ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుడుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్యే లక్ష్మీ సరస్వతి స్త్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా వరాంకుశోపాసమభీతముద్రాం. నమస్కారం. నమస్కారం పంతులు గారు. మీరు? నా పేరు భువనేశ్వరి, తన పేరు రాధ. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనదని కుటుంబంతో సహా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాను. శుభం భూయత్, మనోవాంఛావల సిద్ధిరస్తు. ఈరోజు వైశాఖ పౌర్ణమి. ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. 365 రోజులు జరిగే పూజలు ఒక ఎత్తైతే ఈ దసరా నవరాత్రుల్లో జరిగే పూజలు మరో ఎత్తు. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి జరిపించే విశేష పూజల వల్ల ఎంతో మహిమ ఉంటుంది. ఈరోజు ఈ తల్లి సన్నిధికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు రాబోతుందని ఆ అమ్మవారు నిర్ణయించిందని అర్థము. ఇక్కడికి వచ్చి ఈ తల్లిని చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక మర్చిపోలేని మధురానుభూతిగా మిగులుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులందరూ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుని మీ కోరికలు అమ్మవారికి వివరంగా చెప్పుకొని తల్లి సన్నిధిలో పూజ జరిపిన ఉయ్యాలను తీసుకోండి. అమ్మవారికి ప్రతిరూపమైన ఆ చెట్టు కట్టండి. తప్పకుండా తల్లి కరుణ వల్ల మీ కోరిక నెరవేరి తీరుతుంది. జై భవాని. అమ్మా, ఆ తాంబూలం ఇవ్వు. ఇవమ్మా. యశుజ ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహం శ్రియః పంచ శ్రీకామ సతంజపేత్ ఆనంద కర్దమశేవ చిక్లీత విశ్రుతాః. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయా యశంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాదిపరిషి అగ్నే అత్రివన్మనసా గృహానో స్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగోహు వేమ పరమాత్ సదస్తాతు. దుర్గాదేవ్యై నమః. కర్పూరాంగనీరాజం దర్శయామి. నమస్కరోమి. దుర్గాదేవ్యాః అనుగ్రహతా సిద్ధిరస్తు. యజమానస్య రాజద్వారే రాజముఖే దిగ్విజేతా సిద్ధిరస్తు. మనోవాంఛాఫలయోగ్యతా సిద్ధిరస్తు. జయ బోలో భవానీ మాతకీ. అమ్మా తల్లి, నేనెప్పుడు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. నిన్నే మనస్ఫూర్తిగా నమ్మి ఊయల కట్టబోతున్నాను. నా గతం ఏంటో నాకు గుర్తొచ్చేలా చెయ్యమ్మా. భారం అంతా నీ మీదే వేస్తున్నాను తల్లి. కార్తీక్, దేవమ్మ చెప్పిన చెట్టు అదేలా ఉంది.
భాను నాకు దూరమైన రోజు తను గర్భవతం తెలిసింది. ఇప్పుడు నా భాను ఉండుంటే ఖచ్చితంగా తన చేతిలో బిడ్డతో ఉండేది. మేమిద్దరం మా పాపను చూసుకొని మురిసిపోతూ ఉండేవాళ్ళం. కానీ నాకు అదృష్టం లేదు. నా భాను వెళ్ళిపోయింది. తను లేదు అన్న నిజాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా ఆనందం కోసం వీళ్ళందరూ వచ్చారు. నా భాను ఉంటేనే నాకు నిజమైన ఆనందమని తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ పూజ చేసి ఉయ్యాల కడితే కార్తిక్ మనసు మారి నీలిమకి దగ్గరవుతాడని నేను నమ్ముతున్నానండి. ఈ వాతావరణాన్ని చూస్తే ఎందుకో ఆ నమ్మకం నిజమవుతుందని నాకు అనిపిస్తుంది. చూడు చెల్లెమ్మ, మనం ఇంత దూరం అమ్మవారి సన్నిధికి వచ్చాము అంటే ఖచ్చితంగా అమ్మవారి కరుణ మన మీద ఉందని అర్థం. ఆవిడ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నాకైతే అంత మంచి జరుగుతుందనే నమ్మకం వచ్చిందమ్మా. ఊర్మిళ, మనం వచ్చింది కార్తీక్ సంతోషం గురించి కదా. తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం మనతో ఉంటుందని నా మనసుకు అనిపిస్తోంది. ముందు గుళ్ళోకి వెళ్దాం, పదండి. అమ్మా, ఉయ్యాలు కట్టండి. అంతా అనుకున్నట్టు జరుగుతుంది. తీసుకోండమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషద దుర్గాణి విశ్వానావేవ సింధుందరితాగ్ని. అమ్మయ్యా, మీరిక్కడున్నారా? లంకంత ఇంట్లో ఎవరెక్కడున్నారో తెలియడం లేదు. నేను చేసిన స్వీటు అందరికీ ఇచ్చేసరికి నాకు నీరసం వచ్చేలా ఉంది. ఇదిగో తినండి. నీకెందుకు బామ్మశ్రమ? పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. పర్వాలేదులేవే, అందరూ రండి వచ్చి తినండి అని చెప్పడానికి నేనే తీసుకొచ్చి ఇవ్వడానికి చాలా తేడా ఉంది. నాకదో తృప్తి. ఈ వయసులో మీరు ఇలా కష్టపడుతూ ఉంటే మాకు బాధగా ఉంటుంది కదా బామ్మ. మనవడా, ఆడవాళ్ల జీవితమే అంతరా. భార్యగా కుటుంబ భారాన్ని మొయ్యాలి, తల్లిగా అందరి బాగోగులు చూసుకోవాలి. లేదంటే నాలాగా ముసల్దయ్యి ఏ నాన్నమ్మనో అమ్మమ్మనో అయ్యాక అందరి సంతోషం గురించి ఆలోచిస్తూ చేతనైన పనులేవో చేస్తూ ఉంటుంది. మగాడి ఉద్యోగానికైనా ఒక వయసు వచ్చాక రిటైర్మెంట్ ఉంటుంది గాని ఆడదానికి ఉండదురా. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కుటుంబం కోసం ఆరాట పడేదారా ఆడది. అందుకే ఈ పనులన్నీ నాకు అలవాటైపోయాయి. మీరేమీ ఆలోచించకుండా ఆ స్వీట్ తినండి. ఈ శారదా స్నేహ ఎక్కడున్నారో. బామా, మీరాగండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. మీరిక్కడే కూర్చోండి. ఇదిగో నువ్వు కూడా తీసుకో. వద్దే, నువ్వు తిను. తినవే. ఆ వెధవ 50,000 అడిగాడు. ఇప్పుడు ఆ 50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తామే? అదే కదమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఎంత చెప్తున్నా ఆ వెధవ వినిపించుకోవడం లేదు. 50,000 ఎలా సర్దాలో కూడా తెలియడం లేదు. ఇంక ఒకటే ఒక మార్గం ఉంది. ఇదిగో ఈ చేతి గాజులున్నాయి కదా, ఇవి అమ్మేసి వాడికి ఇద్దామే. ఏంటండి మీరు మా వాళ్ళు అనుకున్నాం? మీకేదైనా సమస్య వస్తే మీరు మాతో చెప్పాలి, అంతేకాని పరే వాళ్లలాగా
మిమ్మల్ని వదిలేస్తామా అండి? అదేం లేదు బాబు, ఏదో చిన్న సమస్య, అందుకే మీ దాకా ఎందుకని. సమస్య చిన్నదే అయితే గుర్తుగా ఉన్న గాజులు అమ్ముకునే పరిస్థితి రాదండి. సమస్య పెద్దది కాబట్టే మీరు ఎంత భయంగా ఉన్నారన్నది నాకు అర్థమైంది. ఏం జరిగింది? ఏం చేయమంటారు? కిరణ్ అని ఒకప్పుడు నా కాలేజ్ మేట్ ఎంతో మంచిగా ఉండేవాడు. నేను తనతో స్నేహంగానే ఉండేదాన్ని. వాడు చాలా అమాయకుడు అనుకున్నాను, కానీ వాడొక సైకో అని నాకు తర్వాత తెలిసింది. నేను వాడి పక్కన కూర్చున్నవి, వాడితో కొంచెం క్లోజ్గా ఉన్నవి ఫొటోస్ తీశాడు. అప్పుడు నేను వాడిని ప్రేమించాను. వాడితో మిస్బిహేవ్ చేశానని అందరితో చెప్తానంటున్నాడు. ఇదివరకు కూడా ఇలాగే చేస్తే వాణ్ణి నేను గట్టిగా తిట్టాను. 50,000 ఇస్తే ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తానన్నాడు బాబు. అప్పుడు అప్పు చేసి ఇచ్చాము, కానీ ఆ యదవ పని చేయడం మానలేదు. ఇన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయాడని ప్రశాంతంగా ఉన్నాము. ఉదయం ఫోన్ చేశాడు. ముందు డబ్బులు కావాలని అన్నాడు. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి 50,000 ఇచ్చి తీరాలి, లేకపోతే ఆ ఫొటోస్ బయట పెట్టి తీరుతానని అంటున్నాడు.